హాయ్ ఎవ్రీవన్, నా పేరు శివకుమార్ రెడ్డి. ఇది డెవాప్స్ రోడ్ మ్యాప్లో పార్ట్ నెంబర్ 2 అనమాట. పార్ట్ 1లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు అది మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఈరోజు వీడియోలో పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. సో ఈరోజు పార్ట్ 2లో ఇవి డిస్కస్ చేద్దాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ప్రతి ఒక్కరు డెవాప్స్లో మెయిన్గా ఫీల్ అయ్యేది, ఎక్కువ వెయిట్ చేసేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జెన్కిన్స్ కోసమే. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది అనమాట డెవాప్స్కి. బట్ దీనికంటే ముందు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చెప్పిన తర్వాత ఇది చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇంటిగ్రేషన్ అంటే ఏంటో అనేది. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యాన్సిబుల్ గురించి డిస్కస్ చేద్దాం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో ఈరోజు ఉండే పాపులర్ టూల్ యాన్సిబుల్. ఇంతకు ముందు ఉన్న పాపులర్ టూల్ చెఫ్ అనమాట. టుమారో ఇంకొకటి రావచ్చు. సో మీరు ఈ టూల్స్ కంటే కూడా అసలు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏంటి అనేది తెలుసుకుంటే మీకు ఎన్ని టూల్స్ వచ్చినా మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మీ అప్లికేషన్స్ని ఒక దగ్గర డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ రాసిన జావా అప్లికేషన్స్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే సర్వర్లో మామూలుగా మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తాం. దాని తర్వాత జావా అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే జేఆర్ఈ ఇన్స్టాల్ చేయాలి. జేఆర్ఈ ఇన్స్టాల్ చేసి ఇంకొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి కొన్ని కాన్ఫిగరేషన్స్, సెక్యూరిటీ ప్యాచెస్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని మనం ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. ఈరోజు మీరు ఒక సర్వర్ ఉంది, మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తారు. మేబీ మీకు ట్రాఫిక్ ఎక్కువై మీ అప్లికేషన్కి నెక్స్ట్ టైం మీకు వచ్చేసి మల్టిపుల్ సర్వర్స్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్కి టుమారో వచ్చే ట్రాఫిక్కి చాలా తేడా ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి సర్వర్స్ అనేవి ఎక్కువ కావాలి. ఎక్కువ సర్వర్స్ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో జావా ఇన్స్టాల్ చేయడము, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడము, ఇవన్నీ చేయాలి. మళ్ళీ సెక్యూరిటీ ప్యాచెస్ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని మళ్ళీ మాన్యువల్గా చేయాలంటే 1000 సర్వర్స్లో చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం. అందుకనే మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఆ సర్వర్లో మీకు ఏమేమి కాన్ఫిగరేషన్స్ కావాలి అనేది ఒక యాన్సిబుల్లో యామెల్ స్క్రిప్ట్ రూపంలో రాస్తే దాన్ని మీరు ఎట్ ఏ టైం ప్యారల్గా 1000 సర్వర్స్లో ఒకేసారి రన్ చేసేయచ్చు. అప్పుడు మీ సర్వర్స్ అనేవి వితిన్ మినిట్స్లో కాన్ఫిగర్ అయిపోయి అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి రెడీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో యాన్సిబుల్ అనేది పాపులర్ టూలు. మనం జనరల్గా ఏంటంటే అప్లికేషన్ సర్వర్ లైక్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేయాలి, ఇంకేమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి, సెక్యూరిటీ ప్యాచెస్. సో వీటన్నిటిని మనం యామెల్ రూపంలో రాస్తాం. సో ఈ యామెల్ని డెవాప్స్ ఇంజనీర్స్ రాసి దీన్ని మనం గిట్లో స్టోర్ చేయాలన్నమాట. గిట్లో ఎందుకు స్టోర్ చేయాలంటే గిట్లో స్టోర్ చేయడం ద్వారా మీరు వర్షన్స్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు వర్షన్ 1.0 రాశారు, టుమారో మీకు ఇంకొన్ని ప్యాకేజెస్ అవసరం అవుతాయి. అప్పుడు దాన్నే వర్షన్ 1.2, వర్షన్ 1.3 ఇలా వర్షన్స్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు ఆ వర్షన్స్ అనేవి గిట్ నీట్గా స్టోర్ చేస్తుంది ఎనీ టైం మీరు చూసుకోవడానికి. ఇప్పుడు వర్షన్ 1.3 రన్ అవుతుంది, మీ మేనేజర్ వచ్చి వర్షన్ 1.0లో ఏం రన్ చేసామని అడిగినప్పుడు మీరు ఫెచ్ చేసి చూపించచ్చు అనమాట గిట్ ద్వారా. ఒకరోజు కళ్ళ కనపడి అందుకని అంటే చిన్నప్పుడు అంతా తల్లి బిడ్డ ఆవిస్తుంది ఆవేదే అడిగి. సో ఈ యామెల్ని మీరు గిట్లో స్టోర్ చేస్తారు. యాన్సిబుల్ సర్వర్ ఉంటుంది. యాన్సిబుల్ సర్వర్ ఏంటంటే మీ అప్లికేషన్ సర్వర్స్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, యామెల్ని గిట్లో స్టోర్ చేసి యాన్సిబుల్ సర్వర్లో క్లోన్ చేసి కొన్ని కమాండ్స్ రన్ చేస్తే ఈ సర్వర్ దీని అన్నిటికీ కనెక్ట్ అయిపోయి దీన్ని యాన్సిబుల్ సెంట్రల్ సర్వర్ అంటారు. యాన్సిబుల్ సర్వర్ వీటిని నోడ్స్ అంటారు అనమాట. ఇది జస్ట్ టర్మినాలజీ. ఇది యాన్సిబుల్ సెంట్రల్ సర్వరు, యాన్సిబుల్ కనెక్ట్ అయిన వాటన్నిటిని నోడ్స్ అంటారు.
మీరు ఈ స్క్రిప్ట్ని ఇక్కడికి క్లోన్ చేసి ఇక్కడ నుంచి కొన్ని కమాండ్స్ రన్ చేస్తే యాన్సిబుల్ సర్వరు ఈ స్క్రిప్ట్ని ప్యారలల్గా అన్ని సర్వర్స్లోకి పుష్ చేసి వీటన్నిటిని ఇన్స్టాల్ చేసేస్తుంది. మీకు ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇంకొన్ని 1000 సర్వర్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో మీ సర్వర్ అనేది అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి రెడీగా ఉంటుంది. సో ఇది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. దీంట్లో ప్రెసెంట్ యాన్సిబుల్ అనేది పాపులర్. యాన్సిబుల్ అనేది పక్కాగా నేర్చుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది యాన్సిబుల్. ఓకే, ప్యారలల్గా రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ బిల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం బిల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. డెవాప్స్లో ఏంటంటే ప్రతిదానికి కంటిన్యూస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే డెవాప్స్లో ఇది ఫ్రీక్వెంట్గా జరిగే ప్రాసెస్, పైప్ లైన్ ప్రాసెస్ అంటాం కాబట్టి పైప్ లైన్ అనేది ఒక కంటిన్యూస్ ఫ్లో లాంటిది. అందుకని మనం కంటిన్యూస్ అనేది యాడ్ చేస్తాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ బిల్డింగ్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ స్కానింగ్, సో ఇలా అనమాట. సో ఈరోజు బిల్డ్ టూల్స్లో పాపులర్ వచ్చేసి జావాలో ఇంతకుముందు యాంట్ అని ఉండేది. దాని తర్వాత మ్యావెన్ అనేది పాపులర్, మ్యావెన్ ఆర్ గ్రాడర్. సో బిల్డ్ టూల్ అనేది లాంగ్వేజ్ డిపెండెంట్ అనమాట. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్క బిల్డ్ టూల్ అనేది పాపులర్ అయి ఉంటుంది. ఇప్పుడు .NET ప్రాజెక్ట్స్కి వచ్చేసి న్యూగెట్, పైథాన్ ప్రాజెక్ట్స్కి వచ్చేసి పిప్, యాంగ్లర్ ఆర్ దీనికి వచ్చేసి NPM. ఏంటంటే చిన్న చిన్న టూల్స్, పెద్ద హెవీ టూల్స్ ఏం కాదు. ఇవేం చేస్తాయంటే డెవలపర్స్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని మనం కంపైల్ చేయాలి, యూనిట్ టెస్ట్లు రన్ చేయాలి, వాటిని ప్యాక్ చేయాలి, ఇంకేమైనా కొన్ని ప్లగ్ఇన్స్ యూస్ చేసి కొన్ని ఎక్స్ట్రా మనం చేయొచ్చు అనమాట. సో వాటన్నిటికీ ఈ బిల్డ్ టూల్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. మెయిన్గా వచ్చేసి కంపైల్, యూనిట్ టెస్ట్ రన్ చేయడం, ప్యాకేజ్ చేయడం మీ అప్లికేషన్ని, అండ్ డిప్లాయ్మెంట్ కూడా యూజ్ అవుతుంది, కానీ పెద్దగా ఎక్కువగా మనం యూజ్ చేయం డిప్లాయ్మెంట్కి దీన్ని. ఇంకేమైనా కావాలన్నా మనకి ప్లగ్ఇన్స్ అనేది ఉంటాయి. సో వీటిలో ప్లగ్ఇన్స్ ద్వారా మనం వేరే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా వచ్చేసి కంపైల్ చేయడానికి, యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి, ప్యాకేజ్ చేయడానికి వాడతాం అనమాట. సో జావాలో మోస్ట్లీ మనం మ్యావెన్ అనేది యూస్ చేస్తాము. సో మ్యావెన్లో వచ్చేసి pom.xml అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో డెవలపర్స్ డిఫైన్ చేస్తారు. ఈ pom.xml లో ఏముంటుందంటే డిపెండెన్సీస్, అప్లికేషన్ వర్షన్స్, ప్లగ్ఇన్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్కి కావాల్సిన డిపెండెన్స్ లైబ్రరీస్, లైక్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఏమేం కావాలి, వాటి ఏవే వర్షన్స్ కావాలి, ఏ ప్లగ్ఇన్స్ అనేది వాటికి అవసరము, వీటన్నిటిని ఈ pom.xml లో డిఫైన్ చేస్తారు. అలానే .NETకి ఒక ఫైల్ ఉంటుంది, పైథాన్కి ఒక ఫైల్ ఉంటుంది, యాంగ్లర్ JS, రియాక్ట్ JS కూడా ఒక ఫైల్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూస్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్లో ప్రతి లాంగ్వేజ్కి ఒక బిల్డ్ టూల్ ఉంటుంది, దాంట్లో ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. డెవలపర్స్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని అందులో మెన్షన్ చేస్తారు. ఈ బిల్డ్ టూల్ ఏం చేస్తుందంటే ఈ డిపెండెన్సీస్ అన్నిటిని ఫెచ్ చేసి, కంపైల్ చేసి, యూనిట్ టెస్ట్ చేసి, ప్యాకేజ్గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ టోటల్ అప్లికేషన్ని ఒక ఫైల్గా, ఇదర్ జార్ ఫైలు, జావా అయితే, .NET అయితే జిప్ ఫైలు, పైథాన్ అయినా జిప్ ఫైల్, యాంగ్లర్ JS అయినా జిప్ ఫైలే, ఒక సింగిల్ ఫైల్గా అనేది క్రియేట్ చేస్తుంది. అది బిల్డ్ టూల్ యొక్క యూసేజ్. సో మన అప్లికేషన్స్ సెక్యూర్గా ఉండాలంటే స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కానింగ్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో డెవాప్స్లో చాలామంది స్కానింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ ఈ స్కానింగ్ సంబంధించి టూల్స్ కానీ మీ రెజ్యూమ్లో ఉంటే దానికి మంచి వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది. సో ఈ స్కానింగ్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. వాటిలో వచ్చేసి స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, static application security testing, dynamic application security testing, open source scanning, and image scanning.
సో వీటిలో ఏంటంటే స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ అంటే దీంట్లో పాపులర్ వచ్చేసి సోనార్ అనమాట. సోనార్ క్యూబ్ అంటారు. దీంట్లో ఏంటంటే డెవలపర్స్ కోడ్ రాస్తుంటారు, కానీ వాళ్ళు రాసే కోడ్లో అంత స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే అనవసరంగా వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు, అనవసరంగా వాటిని యూస్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీలు సోనార్ క్యూబ్ అనే టూల్లో ఒక రూల్స్ అనేవి డిఫైన్ చేస్తారు. డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని ఆ రూల్స్తో మనం వ్యాలిడేట్ చేస్తాం. ఆ రూల్స్తో వ్యాలిడేట్ చేసినప్పుడు అవి కానీ సక్సెస్ కాకపోతే మనం ఫెయిల్ చేస్తాం అనమాట. అప్పుడు డెవలపర్స్ దాన్ని చూసుకొని ఆ రూల్కి తగినట్టు కోడ్ అనేది రాస్తారు. దీంట్లో సోనార్ క్యూబ్ అనేది చాలా పాపులర్. ఇది మీ ప్రొఫైల్లో పక్కాగా ఉండాలి. దాని తర్వాత సాస్ట్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. దీంట్లో 45 టూల్ అనేది చాలా పాపులర్. ఇదేం చేస్తుందంటే మీ కోడ్ని మొత్తం స్కాన్ చేసి సెక్యూరిటీకి సంబంధించిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు డెవలపర్స్ దాన్ని చూసి వాళ్ళు ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. అలానే డాష్డ్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. దీంట్లో వెబ్ ఇన్స్పెక్ట్ అంటాం. ఇదేం చేస్తుందంటే మీ అప్లికేషన్ని డిప్లాయ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎలా దాన్ని అటాక్ చేయొచ్చు అనే దాన్ని సిమ్యులేట్ చేస్తుంది డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. దీంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మనం పెద్దగా ఏమీ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ లెవెల్లో ఆ రూల్స్ ఉంటాయి. మనం జస్ట్ ఈ టూల్ని కాన్ఫిగర్ చేసి రన్ చేస్తే సరిపోతుంది అనమాట, కొన్ని కమాండ్స్. ఇది ఓపెన్ సోర్స్ స్కానింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నెక్సస్ ఐక్యూ అనేది పాపులర్ టూల్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జావా అప్లికేషన్స్ అయితే దానికి చాలా థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ అనేవి అవసరం అవుతాయి. ఈ థర్డ్ పార్టీ డిపెండెన్సీ అనేవి ట్రస్టెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే నాట్ ట్రస్టెడ్ అని కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే ఓపెన్ సోర్స్ స్కానింగ్ ఈ థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి అవి కానీ ప్రాపర్గా ఉంటే ఓకే చేస్తుంది. అవి కానీ ఏదైనా దాంట్లో వల్నరబిలిటీస్ ఎక్కువ ఉండింటే దాన్ని ఫెయిల్ చేస్తుంది అనమాట. అప్పుడు డెవలపర్స్ చూసి అది కాకుండా వేరేది యూస్ చేయడమో, లేకపోతే దీంట్లోనే కొత్తగా వచ్చిన వర్షన్ అనేది యూస్ చేయడమో చేస్తారు. దాని తర్వాత ఇమేజ్ స్కానింగ్. ఇమేజ్ స్కానింగ్ ఏంటంటే డాకర్ ఇమేజెస్, డాకర్ కంటైనర్స్ని స్కాన్ చేయడానికి ఇమేజ్ స్కానింగ్ అనేది యూస్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ కంటిన్యూస్ స్కానింగ్ అనేది చాలా పాపులర్ టూల్ పాపులర్ కాన్సెప్ట్. ఇది మ్యాండేటరీగా ఉండాలి. దాంట్లో సోనార్ క్యూబ్, ఓపెన్ సోర్స్ స్కానింగ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం రెజ్యూమ్ ఇది బాగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఈ సాస్ట్ డాష్డ్ ఇమేజ్ స్కానింగ్ కూడా మ్యాండేటరీ అనమాట.